ఉపాధ్యాయులు అనేటువంటి వాళ్ళు చూస్తూనే ఉన్నాం. మా చదువుకొని ఇంతటి ఉన్నత స్థాయికి రావడానికి గల కారణము ఉపాధ్యాయులు. వాళ్ళు నేర్పించినటువంటి క్రమశిక్షణ, నడవడిక ఈ స్థాయి లోపల మీ ముందు నిలబెట్టి మాట్లాడగలిగే చేస్తుంది. అంటే చదువుకునేటువంటి రోజుల లోపల కనీసం స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడలేనటువంటి నేను చాక్ పీస్ పట్టుకొని క్లాస్ లోపలికి ఎక్కి పాఠాలు నేర్పుకుంటూ ఎంతమంది ముంగట మాట్లాడుతున్నాను అని చెప్పేసి అంటే నా లోపల జరిగినటువంటి మార్పు. ప్రతి విద్యార్థి లోపల మార్పు అనేటువంటిది రావాలి. ఆ మార్పును కోరుకోవాలి. ఆ మార్పును కలగజేసేటువంటి వాళ్ళే గురువులు. అలాంటి గురువుకి ఇచ్చేటువంటి స్థానం ఏంటి ఒకసారి ఆలోచించుకోవాలి ప్రతి ఒక్క విద్యార్థి కూడా. పుట్టడం గొప్ప కాదు, ప్రతి జీవి పుట్టుదాకా ఉంటుంది. ప్రపంచం లోపల ప్రతి నంబర్ ఆఫ్ స్పీసెస్ ఉన్నాయి, జాతులు అనేటువంటివి ఉన్నాయి. అందులోపల తెలివి కలిగినటువంటి ఒక జాతి మానవ జాతి. ఆ జాతి బ్రతకడానికి కావలసినటువంటిది సంపాదించుకోవడానికి నేచర్ డిస్టర్బ్ చేస్తుంది. ఏం సంపాదించుకుంటున్నాం మరి? మనం బ్రతకడానికి గాలి కావాలి, నీరు కావాలి, ఆహారం కావాలి. అన్ని జీవులు బ్రతుకుతాయి, కానీ జీవించడం వేరు. మనిషి మాత్రమే జీవిస్తాడు. ఆ జీవానికి కావలసినటువంటి ఉన్నత స్థితిని ఇచ్చినటువంటి వ్యక్తులే విద్య, వినయం, గురువు. గురువు లేని విద్య గుడ్డి విద్య అని చెప్పేసి అంటారు. కాబట్టి మనం ప్రతి ఒక్క టీచర్కి రెస్పెక్ట్ అనేటువంటిది ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక జీవి నిలబడి మూవ్ అవుతూ ఉంటుందంటే దానికి సపోర్టింగ్ కావాలి. ఆ సపోర్టింగ్ వెన్నెముక, బ్యాక్ బోన్ అని చెప్పేసి అంటాం సైన్స్ లాంగ్వేజ్ లోపల. అదే ఒక మనిషి ప్రవర్తన లోపల మార్పు రావాలి అని చెప్పేసి అంటే ఆ మార్పును తీసుకొచ్చేటువంటి వెన్నెముక లాంటి కలిగినటువంటి వ్యక్తే గురువు. అలాంటి గురువుకు మనం ఇచ్చేటువంటి స్థానం ఏంటి? ఎలాంటి పొజిషన్ లోపల ఉంటున్నాం? మనము అజ్ఞానం నుండి విజ్ఞానం వైపుకు మారిపోవాలా? అంధకారం నుంచి వెలుగు వైపుకు మారిపోవాలి. గురువుకి ఇచ్చేటువంటి స్థానం ఏంటి? ఎంతటి గొప్ప లక్షణాలు ఉంటాయి ఉపాధ్యాయునికి. ఓకే, క్లాస్ లోపలికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క గురువు ఎవరి గురించి ఆలోచిస్తారంటే విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం ఆలోచిస్తూ ఉంటారు. మీరు గురువుల గురించి మంచి చెప్పకపోయినా పర్వాలేదు, కానీ చెడు మాట్లాడతారు. మీరు మంచి చెప్పకపోయినా పర్లేదు, కానీ చెడు మాత్రం మాట్లాడద్దు. ఎవరిని గురువు అంటారు? అసలు గురువు అంటే ఎవరు? విద్య నేర్పించేవాడే గురువా? పాఠశాలకు వచ్చి కాలేజీకి వచ్చి ప్రతిరోజు చాక్ పీస్ పట్టుకొని టీచ్ చేసేటువంటి వ్యక్తే గురువా? మన యొక్క ఉన్నతమైన స్థితికి పాటుపడేటువంటి వాళ్ళు చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కరిని కూడా మనం గురువుగానే ట్రీట్ చేస్తూ ఉంటాం. గురువుల యొక్క గొప్పతనాన్ని ఎంత వర్ణించినా కూడా సరిపోదు. అంతటి గొప్పతనం కలిగినటువంటి వ్యక్తులు ఉపాధ్యాయులు, గురువులు అని చెప్పేసి అంటున్నాం. అంటే ఇంతకుముందు చెప్పినటువంటి క్లాస్లోకి వచ్చి చాక్ పీస్ పట్టుకొని క్లాస్ చెప్తే అనేటువంటి కాకుండా మన యొక్క ఉన్నతికి హెల్ప్ అయ్యేటువంటి ప్రతి ఒక్కరు గురువులతోనే సమానం. చిన్నవాళ్ళ దగ్గర నుంచి అయినా కూడా మనము పాజిటివ్ తీసుకోవచ్చు, పెద్దవాళ్ళ దగ్గర నుంచి అయినా కూడా పాజిటివ్ తీసుకోవచ్చు. ఆ పాజిటివ్ తీసుకొని మన యొక్క అభ్యున్నతికి ఏ విధంగా దోహదపడతా ఉంటుంది అనేటువంటిది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. ప్రతి ఒక్కరి లోపల క్రమశిక్షణ అనేటువంటిది ఉండాలి. మనము ఏ రూట్ నుండి ఏ రూట్కి వెళ్ళిపోతుంటున్నాం, మన వే అనేటువంటిది ఏ విధంగా ఉంటుందో చూసుకోవాలి. పుట్టడంతో ప్రతి ఒక్క వ్యక్తి నడవడం అనేటువంటి స్టార్ట్ చేయడు. కానీ చేప పిల్లకు ఈత ఎవరు నేర్పారు? పుట్టడంతో దాని యొక్క నేచర్ ఈదడం. గొంగలి పురుగు అనేటువంటిది పరివర్తన చెంది సీతాకోక చిలుకగా మారిపోతూ ఉంటుంది. కానీ గొంగల పురుగుని చూస్తూ ఉంటే అందరు భయపడతా ఉంటారు. అదొక సీతాకోక చిలుకగా మారిన తర్వాత దాన్ని అందరు ఇష్టపడతా ఉంటారు. అదేవిధంగా ఒక గురువు ద్వారా జ్ఞానాన్ని పొందినటువంటి ఒక వ్యక్తి, ఒక ఐఏఎస్ కావచ్చు, ఒక ఐపీఎస్ కావచ్చు, ఒక టీచర్ కావచ్చు, ఆ వ్యక్తి ఎంతటి స్థాయిలో ఉన్నా కూడా, ఎక్కడ ఉన్నా కూడా వచ్చి నమస్కరించేటువంటి వ్యక్తి మాత్రము గురువే అయిపోతూ ఉంటారు. కాబట్టి అక్షరాలు దిద్దించే అమ్మేరా గురువంటే, నడక నేర్పి నడక దిద్దే నాన్నేరా గురువంటే, అమ్మా నాన్నల తత్వం కలబోసిన దైవత్వం, అవనికి వెలుగులు నింపే ఆచార్యుడు గురువు. ఉన్నతమైనటువంటి లక్ష్యాలను
చేరుకొని ఒక ఐఏఎస్ లాగా, ఒక ఐపీఎస్ లాగా, ఒక టీచర్ లాగా మీరు ఏదైతే లక్ష్యాన్ని అనుకుంటున్నారో ఆ లక్ష్యం వైపు మీరు ముందుకు సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా నాకు ఇంతటి సపోర్ట్ ఇచ్చేటువంటి మా సుధాకర్ రెడ్డి సార్ గారు, ప్రిన్సిపల్ సార్, 2015 నుంచి నాకు వెన్నంటే ఉంది. నా యొక్క విజయం లోపలైనా కూడా, ఒకవేళ నేను బ్యాక్ పోయినా కూడా ముందుకు నెట్టున్నటువంటి మా యొక్క గురువు సుధాకర్ రెడ్డి సార్, ప్రిన్సిపల్ సార్కి ఒకసారి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. మిత్రులు నాతో పాటు నా యొక్క విజయం లోపల, నా యొక్క బాధ లోపల ప్రతి ఒక్కటి షేర్ చేసుకునేటువంటి వాళ్ళు నా మిత్రులు. నాకు వెంకటేశ్వర కాలేజీ లోపల అవకాశం కల్పించినటువంటి మా యొక్క ఫ్రెండ్ ప్రిన్సిపల్ తిరుపతి సార్ గారికి, అదేవిధంగా వెంకటేశ్వర కాలేజీ లోపల నన్ను అవకాశం ఇచ్చినటువంటి తిరుపతి రెడ్డి సార్ గారికి, చైర్మన్ సార్ గారికి, నన్ను ఎల్లవేళలా ఎంకరేజ్ చేస్తున్నటువంటి మా తండ్రి లాంటి వారు